2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఎందుకు సార్ గోల్డ్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు గోల్డ్‌లో ప్రతిరోజు మూవ్‌మెంట్ అనేది పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం చూస్తే ఎప్పుడో ఒక్కసారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు విపరీతంగా గోల్డ్ ధర అలా పెరుగుతుంది? తగ్గడం ఎందుకు తగ్గట్లేదంటారు? రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోటి నుంచే చెప్పారు అది గోల్డ్ అని. సో ఏదైనా కానివ్వండి విచ్ ఇస్ ప్రెషియస్ ఇనఫ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోల్డ్. ప్రెషియస్ ఇనఫ్ అంటే అది మళ్ళీ నిజంగా మీకు అది వస్తుందో రాదో మన గన్నుల్లో నుంచి అన్నది కూడా డౌటే. అండ్ పైగా ఒకవేళ 99.99% ఉన్న ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఉందని అనుకోండి, నాకు ఎవరొద్దు, నాకు ఆ బంగారమే కావాలంటారు ప్రతి లేడీస్ ఇండియాలో. దానికి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా తెలిసిన ఓపెన్ సీక్రెట్లే. కొత్తగా మాకేం చెప్తున్నారండి ఇవాళ అని చెప్తారు ఆడోళ్ళు. కానీ మీకు ఇప్పుడు కొత్త విషయం చెప్పబోతున్నా, అదేంటో చెప్తా. బంగారం గురించి మనకు ఒక చాలా మంచి వెబ్సైట్ అండి. ఇండియా మొత్తంలో, వరల్డ్ మొత్తంలో బంగారము కొనడంలో, బంగారం అమ్మడంలో అండ్ బంగారం విషయంలో మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వమని చెప్తా. ఇట్స్ అ బ్యూటిఫుల్. నిజంగా అంటున్నాను, ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ వైఫ్ కూడా ఈ వీడియోలో ఉన్న వెబ్సైట్ మీకు చాలా పనికి వస్తుంది. అబ్బే మాకెందుకండి అంటారు. కొనేటప్పుడు తులం కంటే తక్కువ కొంటారండి ఎప్పుడన్నా ఆడవాళ్ళు? చిచ్చి 10 తులాల కంటే తక్కువ మా దగ్గర కొంటే ఒట్టు అంటారు. 5 తులాలు అయితే పాపం బీదవాడు కొంటాడులే అంటారు. తులం మాత్రం ఎవరు కొనరు. అది చిన్న చిన్న ఇన్కమ్ ఉన్నోళ్ళు కానివ్వండి, మంచి నార్మల్ ఇన్కమ్ ఉన్నోళ్ళు కానివ్వండి, 10 నుంచి 50 తులాలు అయితే యావరేజ్ వద్దన్నా. సో మరి అలాంటప్పుడు ఈ న్యూస్ మీకు ఎందుకు పనికిరాదు? అంటే మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కనీసం లక్షల్లో పెడుతున్నారు కదండి. మరి పెట్టే ముందు ఒకసారి చూసుకుంటే, న్యూస్ చూసుకుంటే, ఈ విషయం తెలుసుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో మీ అందరి కోసం. ఎందుకు అంటే మన ఆడవాళ్ళు భారతదేశంలో ఉన్న మదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, బిజినెస్ ఉమెన్ కానివ్వండి, మీరందరే కారకులు. ఏం చేశారు తెలుసా? చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇండియాలో దాదాపు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో అక్టోబర్ నెల వరకే, జాన్ టు అక్టోబర్ వరకు 10 months చూడండి, ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యాస్ సర్జ్డ్ నియర్లీ 200%. 200% వరకు. అసలు ఏం చేస్తున్నారండి ఇంత బంగారం కొనుక్కొని? మీరు కొంటా అంటేనే కదా మరి అంత బంగారం ఇండియాలోకి వస్తుంది. సో ఇండియాలోకి వచ్చిన తర్వాత మరి వదులుతున్నారా? కొనేసుకుంటారు, దాన్ని కూడా కొనేసుకుంటారు. నేను విన్నాను శిరీష గారు ఇన్ఫాక్ట్ ఒక 100 కేజీలు వెండి, 20 కేజీల బంగారము కొనుక్కున్నారని చెప్పేసి. ఎంత వరకు అసలు నిజంగా అంటున్నాను, ఇంకెంత కొంటారండి నాకు అర్థం కాదు. జస్ట్ లుక్ ఎట్ దాట్. 200% కైండ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిపోతుంది అంటే ఇక్కడ మీరు చూస్తే 199% ఇన్ అక్టోబర్ నెలలోనే, ఓన్లీ అక్టోబర్ నెల ఒక్క నెలలోనే 200%. అంటే దాదాపు $14.7 బిలియన్. అంటే అది నేను ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి ఎంత వచ్చింది సార్? 1,35,000 కోట్లు. అన్ని డబ్బులు మాత్రం మీ పర్సులో కనబడవు కదా అండి. బట్ స్టిల్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ చాయిస్ ఆఫ్ బయింగ్ గోల్డ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా. నెక్స్ట్ 5 yearsలో అకార్డింగ్ టు ది అనలిస్ట్ అందరు ఏమంటున్నారు అంటే నెక్స్ట్ 5 yearsలో కనీసం ఇంకొక 50,000 అప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు బంగారం తులానికి. బాబోయ్, ఇంకొక 50,000 అంటే ఇప్పుడు 130,000 దరిదాపుల్లో ఉన్న బంగారం కాస్త 180,000 కాబోతుంది అని చెప్పేసి 5 yearsలో అని చెప్తున్నారు. బట్ ఇది ఇంటర్నేషనల్ అనలిస్టులు వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రకారం చెప్తున్నారు. దానికి ఒక కారణం ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మీరు చార్ట్లో చూసుకుంటే ఇది ఒక లైవ్ చార్ట్ శిరీష. $లో ట్రేడ్ అవుతుంది. మీకు గుర్తుంటే ఒకసారి గుర్తు చేసుకోండి మీరందరూ కూడా ప్రేక్షకులు. మనము సాటర్డే సండే రోజు ఏదైతే స్పెషల్ అనాలిసిస్ వీడియో చేస్తాం కదా, ఆ టైంలో మీకు నేను చూపించింది $4,030 ఉన్న బంగారం అనమాట ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇవాళ ఎంత ఉంది తెలుసా? $4,166. చూడండి, ఇంకా ట్రేడ్ అవుతూనే ఉంది. లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇది లైవ్ చార్ట్ అనమాట. సో జస్ట్ మనము వీడియో చేసి సండే రోజు ఇచ్చిన వీడియోలో ఇవాళ బుధవారము 3 వర్కింగ్ డేస్లో మీకు దాదాపు $130 పెరిగిందండి బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో. అంటే $100కి మీకు $1 దాదాపు 90 రూపాయలు అనుకుంటే $100కి మీకు 9,000 రూపాయలు. సో జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ మనీ విచ్ ఇస్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు గోల్డ్ అనమాట. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా వినట్లేదు. అది అమెరికా అంటారా, ఆఫ్రికా అంటారా, ఏషియా అంటారా,
అందరు ఆడవాళ్ళు మాత్రం బంగారం వెంటే ఉన్నారు. డబ్బు ఉంటే బంగారం కొనాలి, వేరే విషయం మాట్లాడకండి. నా నెక్స్ట్ 20 years విషయానికి వస్తే ఇందులోనే అనాలిసిస్ ఉందన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ వ్యూ ప్రకారంగా అన్ని చెప్పారు. సో మీ అందరికీ నేను దాని అనువాదం తెలుగులో ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు మీకు 10 yearsలో కనీసం 3 lakhs పర్ తులా అంటున్నారు, ఎవ్రీ 10 grams. సో జస్ట్ అర్థం చేసుకోండి ఎందుకు పెరగకూడదు బంగారం ధర. ఇంతమంది వెంటపడి మరి అక్టోబర్ నెలలోనే 200% వరకు మీకు బంగారం పెరిగిందంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి నెల ఇంపార్టెంట్గా అదే ఒక పనిలాగా పెట్టుకున్నారండి చాలామంది విమెన్ వరల్డ్ వైడ్గా. ఓన్లీ భారతీయులను కాదు, ప్రపంచం మొత్తంలో ఆడవాళ్ళు దే హ్యావ్ ఓన్లీ వన్ టాస్క్. ఈ నెల నేను ఎంత కొన్నాను, ఎన్ని తులాలు కొన్నాను, ఎన్ని గ్రాములు కొన్నాను, కనీసం మిల్లీగ్రాములు కొన్నా కానీ ఎంత కొన్నానా లేదా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తూ ఉంటే మీకు అసలు 1,00,000 ఏంటి, 2 లక్షలు ఏంటి, 3 లక్షలు ఏంటి, 10 లక్షలు కూడా నెక్స్ట్ 50 yearsలో వెళ్ళినా ఆశ్చర్యపోవద్దు అనుకుంటాను. సో గోల్డ్కి చాలా ఫ్యూచర్ ఉంది, చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ కాపాడుకునే విషయంలో చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొనుక్కోండి అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మీరు కొనే గోల్డ్లో 3 రకాల ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఉంటుంది, ఇది లీగల్. మిగతా 3 యాప్లు ఏవైతే ఉన్నాయో లైక్ పేటిఎం, గూగుల్ పే ఆర్ ఫోన్పేలో ఏదైతే 100 రూపాయలు పెట్టండి గోల్డ్ కొనుక్కోండి అంటున్నారు కదా, అది లీగల్ కాదు, అది రిస్క్ ఫ్యాక్టర్తో కూడిన పని. వాళ్ళ యాప్ల్లో మీరు వాళ్ళిచ్చే బంగారం కొనుక్కోకుండా మీరు కొనాల్సిన బంగారం ఎలక్ట్రానిక్ రూపంలో ఏంటంటే MCX ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఫ్యూచర్స్, గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్ మీరు కొనుక్కోవచ్చు, లీగల్, పర్ఫెక్ట్, నో టెన్షన్. అండ్ రెండోది ఏంటంటే గోల్డ్ ETF కొనుక్కోవచ్చు, స్టాక్ మార్కెట్లో NSE, BSEలో కొనుక్కోవచ్చు. గోల్డ్ ETF అంటే అందులో మీకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కాబట్టి అది కొనుక్కోవచ్చు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే మీరు బంగారాన్ని ఎన్ని కేజీలు కొనుక్కున్నా కానీ బ్యాంకులో లాకర్ సరిపోదండి. ఇప్పుడు శిరీష గారికి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనండి. మీరు లీడ్ తీసుకుంటేనే మిగతా ఆడవాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేస్తారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.